Farid. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెలంకి బ్లాగ్స్. ఈరోజు మనము కతీనా వచ్చాము. కతీనా నుంచి ప్లా బ్లాంకా వచ్చామన్నమాట. కతీనా వరకు మనము మన వెహికల్లో వచ్చాము. అక్కడ నుంచి ఫ్రెండ్ వాళ్ళ కార్లో వచ్చామన్నమాట. మనం ఇప్పుడు ప్లా బ్లాంకాలో ఉన్నాము. మనం ఇక్కడ నుంచి ఒక బోట్ తీసుకొని మనము చులోన్ వెళ్తామన్నమాట. చులోన్లో మొత్తం హౌసెస్ అన్నీ కూడా వాటర్లో ఉంటాయంట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తున్నారు. లెట్స్ గో చులోన్. హాయ్ మాల్వి, ఎక్కడికి వచ్చావు? ప్రెజెంట్ ఇది ప్లాయా బ్లాంకా. ఎక్కడికి వెళ్దాం అనుకున్నావు? చిలోన్. చిలోన్, చిలేలియా. ఇది మొత్తం కూడా ప్లా బ్లాంకా అన్నమాట. నిజంగా ప్లా బ్లాంకా కూడా చాలా బాగుంటుంది, కానీ వెదర్ చాలా హాట్గా ఉంటుందన్నమాట. ఇక్కడికి వస్తే హెడేక్ వచ్చేస్తుంది, ఎందుకో తెలియదు. ఇక్కడ వెదర్ అసలు చాలా అంటే చాలా హాట్గా ఉంటుంది. ఈ ప్లేస్ ఆల్రెడీ ఇంతకు ముందు మనం వచ్చాము ప్లా బ్లాంకా. అది ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఇది ఒక రెస్టారెంట్ అన్నమాట. ఈ రెస్టారెంట్లో మనం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం చులోన్ వెళ్ళడానికి ఇక్కడ మనం మీడియేటర్తో మాట్లాడుతున్నాం అన్నమాట. ఆ బోట్ అతనితో మాట్లాడి మనం ఇక్కడ నుంచి చులోన్ వెళ్ళబోతున్నాము. ఆ బోట్ అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇప్పుడు చులోన్ ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఏమేమి చూడొచ్చు, ఎంత ప్రైస్ అవుతుంది అనేది మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్పానిష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇస్తాను, చూసేయండి మీరు. ఎందుకంటే స్పానిష్ అర్థం కాని వాళ్ళకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అనేది నేను మెన్షన్ చేస్తాను. Yo viví acá también, yo trabajando en Barranquilla también. ¿Vive en Barranquilla? Barranquilla. Ok. ¿Te repito todo lo que dije? Sí, Ok. mejor. Bueno, Nabu, estamos acá en la isla de Barú. La isla de Barú tiene 3 poblaciones: Ararca, Santa Ana y Barú. ¿Ok? Son las que hacen parte de la isla como tal. Barú tiene 5 destinos turísticos bastante concurridos. Playa Blanca es el destino turístico más grande. Tiene 3,5 kilómetros de extensión su playa. Es el más concurrido. Tenemos el Playa Blanca, el archipiélago de las Islas de Rosario, que son 27 cayos de isla que componen el archipiélago. Tenemos a Cholón, tenemos Agua Azul y por último tenemos el Aviario Nacional de Colombia. Son los 5 destinos turísticos que tiene Barú, los más concurridos. Normalmente las Islas de Rosario le llaman Islas de Rosario porque desde una vista aérea tiene la forma de una camándula, de un rosario. Por esa razón le llaman Islas de Rosario. Son 27 cayos de isla los cuales componen el archipiélago. Dentro de los 27 cayos de isla hay un cayo que se llama San Martín de Pajaral. En ese San Martín de Pajaral es donde se encuentra el oceanario, donde usted puede ir, pagar el ingreso que tiene un costo de 40,000 por persona, y allá va a hacer un recorrido panorámico dentro de él, va a ver todos los peces que están en vía de extinción y va a ver el show de los delfines desde cierta distancia en Islas de Rosario, allá en San Martín de Pajaral. De igual manera hay varios cayos de isla como Bora Bora, Isla del Encanto, Pao Pao, etcétera, etcétera, etcétera. ఇక్కడ చూసారా కొన్ని స్టోన్స్ అమ్ముతున్నాడు. ఈ ముత్యాలంట ఇలా కాలిస్తే కాలిపోవంట. నిజమైన ముత్యం అయితే, అది డూప్లికేట్ అయితే కాలిపోతుంది అని అతను చెప్తున్నాడు. అది నిజమైన ముత్యము అని చెప్తున్నాడు. ఇంకా ఇతని దగ్గర చాలా డిఫరెంట్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ మనమైతే ఏమీ తీసుకోలేదు, కానీ అతను చాలా బ్రతిమలాడాడు తీసుకోమని. మనమైతే ఇక స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట చిలోన్కి. కాల్ బిడ్డ ఎక్కువ కాలు ఎక్కువ. అతని మీద అలా కాలు పెట్టి ఎక్కుతుంటే నాకు చాలా గిల్ట్గా అనిపించింది. కానీ తప్పదు, అది వాళ్ళ డ్యూటీ. మనం అది వాటర్లో నుంచి ఎక్కలేమన్నమాట, అది చాలా హైట్ ఉంది. అందుకని చెప్పేసి అతని మీద కాలు పెట్టి అలా ఎక్కాల్సి వచ్చిందనమాట. కానీ నిజంగా నాకైతే చాలా గిల్ట్గా అనిపించింది అలా.
మనం చులోన్ వచ్చేసాము. ఇదే చులోన్ అన్నమాట. ఇక్కడ వాటర్లో హట్స్ ఉంటాయి, వాటర్లోనే తినడము తాగడము అనేసి మొత్తం చెప్తున్నారు. చుట్టూ బోట్లు ఉన్నాయి, చూడ్డానికి చాలా బాగుంది. ఇక మనం బోట్ దిగి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇదంతా వాటర్లో ఉంటుందంట. మొత్తం నీళ్ళల్లో ఉన్నాయి, ఇల్లులన్నీ నీళ్ళల్లో ఉన్నాయి, హట్స్ నీళ్ళల్లో ఉన్నాయి. టేబుల్ కూడా మొత్తం మనకి నీళ్ళలోనే ఇస్తారు ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ మొత్తం వాటర్లోనే ఉన్నాయి హట్స్ అన్నీ కూడా. ఇక్కడ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అది ఎలా అంటే నేను ఆన్ వర్డ్స్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉన్నారు ఒక్కొక్కరు. కానీ కొత్తగా ఉందన్నమాట ఇక్కడ. అంటే ప్రతిసారి మనకి బీచ్ ఒడ్డున మనకి హట్స్ ఉంటాయి, అక్కడ కూర్చుంటారు, వాటర్లో దిగుతారు, అలా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం వాటర్లోనే ఉన్నాయి. అది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కూడా. నాకైతే చాలా నచ్చింది ఇక్కడ, ఎందుకంటే ఈ వాటర్లో నాకు బాగుందన్నమాట. ఇక్కడ కొత్తగా ఉంది, మ్యూజిక్, జనాలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట.
శంఖంలో నుంచి మ్యూజిక్ వస్తుందని చెప్తున్నారు. మ్యూజిక్ వస్తుంది, బాగుంది, కానీ చాలా పెద్దగా కూడా ఉంది, చాలా బాగుంది అనమాట. కానీ మనం తీసుకోలేదు. అతని దగ్గర ఏవో తినడానికి కూడా ఉన్నాయి, అవి కూడా మనం తినేవి కాదనమాట. అవేంటో కూడా నాకు తెలీదు, కానీ చాలామంది అతని దగ్గర కొనుక్కుంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా మొత్తం సముద్రపు గవ్వలతో వాటితో తయారు చేసినవి అనమాట. ఇక మనం వాటర్లో నుంచి బయటకు వచ్చామన్నమాట. బయట కూడా చాలా అయితే హట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా చాలామంది రిలాక్స్ అవుతూ ఉంటారు. వాటర్లో కొంతమంది ఎంజాయ్ చేస్తే కొంతమంది బయట ఉంటారనమాట. బయట కూడా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక మనకి ఇక్కడ టూర్ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి మనం రిటర్న్ ప్లాయా బ్లాంకా వెళ్తున్నాము. ప్లాయా బ్లాంకాలో మనము లంచ్ చేసుకొని అక్కడ నుంచి మనం రిటర్న్ అయిపోతాం అనమాట. కథైనా వెళ్ళిపోతాము. కథైనా నుంచి మనము బర్రంకే వెళ్ళిపోతాం అన్నమాట. కలవమని నాలోనే ఉంచాను, ప్రేమంత దాచానుగా పిలవమని. ఇక మనం రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట. మన బోట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనకి ప్లాయా రొసారియా కనిపిస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ప్లాయా అసూల్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది అనమాట. ఇవన్నీ మనకి మధ్యలో కనిపిస్తాయి. ఇక మనకి ఇక్కడ ప్రైజెస్ అన్నమాట. ఇక్కడ డ్రైవ్ చేయాలన్నా, రైడ్ చేయాలన్నా, లేదంటే ఇక్కడ ఫుడ్ కాస్ట్ కానీ మొత్తం ఇక్కడ చార్ట్ ఉంటుంది. ఇందులో ఉన్నట్టే వాళ్ళు మనకి ఇవ్వాలి అన్నమాట. అంతేకన్నా ఎక్కువ ప్రైజెస్ చేయకూడదు. మన బోట్ దగ్గరకు వచ్చేస్తాము, బోట్ ఎక్కేస్తున్నాము. చలో ప్లాయా బ్లాంకా. amigos de Barranquilla, también llega gente más para acá. ¿Tú apoyas todos los días? Sí, claro. Días. Claro, todos los días. Esto acá es un atractivo turístico donde todos los días vienen muchas personas de cualquier parte del mundo. También el precio de todas las cosas, ¿cómo es? ¿Economía o precio muy alta? Bueno, los precios de qué quieres saber. De bebida, comida, transporte. Ok, por lo menos una mojarra en Cholón oscila en 60.000 pesos. En Playa Blanca oscila en 40.000, en 45, 40.000 pesos. Depende del tamaño. Ok, los transportes normalmente en una embarcación, si tú vas a un transporte público desde
ఇక్కడ కనిపిస్తుందంటే ప్లాయా రొసారియో అన్నమాట. ఇక్కడ తక్కువ పీపుల్ ఉన్నారు, కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. దీన్ని ప్లాయా రొసారియో అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి, కానీ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది అన్నమాట. ఇక్కడ మనం స్లోగా వెళ్ళాము, మనం కొంచెం షూట్ చేసుకుంటా మీకు ప్లాయా రొసారియో కూడా చూపించుకుంటా మనము బోట్లో వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ చూసారు ఒక పెద్ద హోటల్ కనిపిస్తుంది. నిజంగా ఆ హోటల్ బీచ్ హోటల్ అన్నమాట. చాలా బాగుంది కదా, చాలా పెద్ద హోటల్. ఇది మొత్తం ఐలాండ్ అన్నమాట, చుట్టూ సముద్రమే, మధ్యలో హోటల్ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. ఎన్నిసార్లు విజిట్ చేసినా విజిట్ చేయాలనిపిస్తుంది. Hotel Agua Azul. Este hotel sí lo puedes por la página encontrar, puedes reservar y te traen por tierra, puedes llegar hasta el territorio de la población de Barú y de ahí te hacen un transporte en una embarcación hasta el hotel. Igual desde Playa Blanca también te pueden hacer un transporte hasta llegar al hotel Agua Azul. ¿También tienes seguro, Ben? Sí, claro, muy seguro. Estas playas son una playa privada, donde goza nada más de la playa, del sector de playa, nada más las personas que están hospedadas en el hotel. Es un hotel bastante tranquilo, bastante natural, donde nada más vas a conseguir la bulla, el canto de los pájaros. Hotel Agua Azul. Agua Azul. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing.
మనం ప్లాయా బ్లాంకా వచ్చేసాము. అదిగో కనిపిస్తుందంతా ప్లాయా బ్లాంకా అనమాట. ఇప్పుడు మనం ప్లాయా బ్లాంకాలో లంచ్ చేసి మళ్ళీ ఒకసారి ప్లాయా బ్లాంకాని షూట్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోదాము. ఈ కనిపిస్తుంది కదా అదంతా ప్లాయా బ్లాంకా అనమాట. ఇప్పుడు మనం విజిట్ చేసిన రెస్టారెంట్ నేమ్ చూద్దాము. చిరింగ్తో మనం విజిట్ చేసిన రెస్టారెంట్ నేమ్ అనమాట. ఇక్కడ మనకి డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం తీసుకోలేదులే, వెజిటేరియన్స్ కదా, మనకి ఏమీ దొరకవు. ఏదో అవైలబుల్ ఉన్న ఫుడ్ తినేసి మనం రిటర్న్ అయిపోయాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లంకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా